సింహాచలం క్యూ లైన్లలో ఉన్న భక్తులపై గోడ కూలిన దుర్ఘటనపై ప్రభుత్వం నియమించిన విచారణ కమిటీ 2 రోజుల్లో నివేదిక ఇవ్వనున్నట్లు హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. కేజీహెచ్ మార్చరీ వద్ద మృతుల కుటుంబాలను ఆమె ఓదార్చి జరిగిన దుర్ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మృతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియాతో పాటు ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్టు ప్రకటించారు. మృతుడు ఉమామహేశ్వరరావుపై ఆధారపడి జీవిస్తోన్న సోదరి 2 పిల్లల చదువులకయ్యే ఖర్చుకు ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని హామీ ఇచ్చారు. జరిగిన దుర్ఘటనపై రాజకీయాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. సింహాచలం లక్ష్మీనరసింహస్వామి చందనోత్సవంలో ఒక అపశృతి చోటు చేసుకుంది. మనందరికీ కూడా తెలుసు, చాలా బాధాకరం. ఒక గోడ కూలి సుమారుగా 7గురు దుర్మరణం పాలవటం మనందరికీ కూడా తెలిసిందే. తెల్లవారుజామున 3 గంటలకి ఈ సంఘటన జరిగింది. సంఘటన జరిగిన ఇమీడియట్గా మేము అక్కడికి చేరుకున్నాం. కలెక్టర్ గారు, సిపి గారు, మొత్తం ఎన్డీఆర్ఎఫ్ టీము, ఎస్డీఆర్ఎఫ్ టీము, అదేవిధంగా ఫైర్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది అందరూ కూడా సహాయక చర్యలు వేగవంతం చేశారు. క్షతగాతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ హాస్పిటల్కి తరలించడం జరిగింది. ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ కూడా, వాళ్ళ ఫ్యామిలీస్కి అందరికీ కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఇందులోని చాలా విషాదకరమైన సంఘటన ఏంటంటే, ఒకే కుటుంబానికి చెందిన 4 ఇందులోని ఆసువులు బాసడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఒక భార్యాభర్త, ఆ భార్య తల్లి, అదేవిధంగా భార్య మేనత్త కూడా ఇదే ప్రమాదంలో చనిపోవడం అనేది నిజంగా చాలా బాధాకరం. నిజంగా ఆ తల్లిని చూస్తూ ఉంటే నిజంగా చాలా కడుపు కోతలు ఎవరు కూడా తీర్చలేనిది. మనం ఎన్ని చేసినా కూడా ఆ కుటుంబాలకు తిరిగి ఆ ప్రాణాలను తిరిగి తీసుకొచ్చి ఇవ్వలేం. కానీ గౌరవ సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు ప్రతినిత్యం కూడా మాతో మానిటర్ చేసుకుని ఆ కుటుంబానికి అండగా నిలబడాలని, ఇక్కడ నాతో పాటు ఇందాక మినిస్టర్ కొండపల్లి శ్రీనివాస్ గారిని, అదేవిధంగా ఇక్కడున్న లోకల్ ఎమ్మెల్యేలు, జనసేన, టీడీపీ అందరు ఎమ్మెల్యేలని కూడా ఇక్కడికి పంపించి వీళ్ళకి భరోసాగా నిలబడమని చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే గవర్నమెంట్ తరపు నుంచి కూడా వాళ్ళందరికీ కూడా ఎక్స్గ్రేషియా ప్రకటించడానికి ఒక్కొక్క మనిషికి కూడా, చనిపోయిన వాళ్ళు ఒక్కొక్క మృతుడికి కూడా 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించడం జరిగింది. దాంతోపాటు ఆ కుటుంబంలోని ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడానికి కూడా ఈరోజు గవర్నమెంట్ కూడా సిద్ధపడింది. అదేవిధంగా ఎవరైతే కొంతమంది చెప్పున్నారండి ఇక్కడికి వచ్చిన తర్వాత, ఇప్పుడు ఈ అమ్మాయి ఉంది, ఈ అమ్మాయి వాళ్ళ అన్న వదిన 2 చనిపోయారు. అమ్మ నాన్న 2 కూడా కూలి పని చేసుకుని బతికిన వాళ్ళు. ఈమెకి కూడా భర్త చనిపోయారు. ఈమెకి 2 పిల్లలు. ఆ పిల్లలిద్దరిని కూడా పాపం వాళ్ళిద్దరు కూడా పోషించేవారు. నా పిల్లలకి దిక్కు లేకుండా అయిపోయింది అంటే గవర్నమెంట్ తరపు నుంచి ఆ పిల్లలిద్దరిని కూడా చదివించే బాధ్యత కూడా మేము తీసుకోవడానికి మేము సిద్ధపడ్డాం. అంటే ఈరోజు కుటుంబాలకి మేము తిరిగి వాళ్ళ ప్రాణాలు ఎట్టి పరిస్థితులను మేము తిరిగి తీసుకెళ్ళలేం, ఎవరూ తీసుకెళ్ళలేం. కానీ వాళ్ళకి భరోసాగా నిల్చోవాలనే ఉద్దేశంతో చాలామందికి ఇప్పుడు 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా కూడా గవర్నమెంట్ నుంచి ఈ రోజే తీసుకొచ్చి మేము ఇచ్చేవాళ్ళమే. కానీ కలెక్టర్ గారు, సిపి గారు అందరూ కూడా సింహాచలంలోని క్యూ లైన్స్ దగ్గర ఏర్పాట్ల గురించి ఉన్నారు. కాబట్టి ఈ రోజు కాకుండా రేపు కానీ ఎల్లుండి కానీ డెఫినెట్గా వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి, మా ఎమ్మెల్యేలు మేము అందరం కూడా ఇళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఆ ఎక్స్గ్రేషియా కూడా ఇచ్చే ఏర్పాట్లు కూడా మేము చేసుకుంటాం. ఎందుకంటే చనిపోయిన వాళ్ళని గౌరవించాలి, ఆ కుటుంబం వాళ్ళని మేము ఆదరించాలి. ఈ రెండింటికి కూడా ఎన్డీఏ గవర్నమెంట్ సిద్ధపడి ఉంది, కట్టుబడి ఉంది, చిత్తశుద్ధితో ఉంది. దయచేసి అందరినీ కూడా సహకరించమని, దీన్ని రాజకీయాలకు తీసుకెళ్లొద్దని అందరినీ కూడా సహకరించమని చేతులెత్తి నమస్కరించి వేడుకుంటున్నాం. ప్రమాదానికి గల కారణాలు కూడా సీఎం గారు మమ్మల్ని అందరినీ కూడా ఆరా తీయడం జరిగింది. ఇమీడియట్ గా అక్కడ 3 కమిటీ కూడా వేయడం జరిగింది. 3 కమిటీ కూడా ఏంటంటే, ఎందుకు ప్రమాదానికి గల కారణాలు ఏంటి నివేదిక ఇవ్వాలి, అదేవిధంగా ఫ్యాక్ట్స్ కూడా క్లియర్ గా చెప్పాలి. దానికి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఇందులోని ఇన్వాల్వ్ చేసి ఒక కమిటీ కూడా ఏర్పాటు చేశారు. ఈ కమిటీలకి 2 రోజులు టైం ఇచ్చారు. 2 రోజులు నివేదిక కూడా తెప్పించుకోవాల్సిన అవసరం ఉంది. ఇమీడియట్గా నివేదిక తెప్పించుకున్న తర్వాత ఇందులోని ఎవరైతే చాలా మంది చనిపోయిన తర్వాత ఒక్కొక్కరు చాలా మంది విషయాలు చెప్పారు. గోడ సమంగా లేదనో, లేకపోతే వాటర్ చేరడం వల్ల పడిపోయిందని రకరకాల మనం అందరం మాట్లాడుకున్నాం. వీటన్నిటికీ కూడా ఒక అఫీషియాలిటీ రావాలి, దానికి ఒక స్టాండర్డ్ రావాలి అనుకుంటే కనుక నివేదిక వచ్చిన తర్వాత డెఫినెట్గా వస్తుంది. అందులో ఇన్వాల్వ్ అయ్యి నిర్లక్ష్యం వహించిన ప్రతి ఒక్క ఆఫీసర్ మీద క్రిమినల్ చర్యలు ఉంటాయి, ప్రభుత్వ పరంగా ఉన్న చర్యలు కూడా ఉంటాయి. నేను ప్రభుత్వ ఉద్యోగం చెప్పాను తమ్ముడు. అమ్మా, మేము ఆల్రెడీ గవర్నమెంట్ తరపు నుంచి చెప్పాము. మేము కూడా కుటుంబానికి ఒకటి చెప్పాము. అమ్మ, మేము సీఎం గారి దగ్గర తీసుకెళ్తాం. వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీ అంటే పార్టీలకు సంబంధం కాదు, వాళ్ళే చెప్పారమ్మా మాకు తెలుగుదేశం పార్టీ అంటే ఇష్టం. సో మేము పార్టీలకి ఎవరైనా మేము ఇస్తాం, అక్కడ ఏ పార్టీ వాళ్ళైనా ఇస్తాం. కానీ వాళ్ళని కంపల్సరీగా మేము కూడా కుటుంబాలని చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఉన్న ఎమ్మెల్యేలు అందరం కూడా వెలగపూడి గారి కాన్స్టిట్యుయెన్సీ, గంటా గారి కాన్స్టిట్యుయెన్సీ,
అందులోని మన మన విష్ణుకుమార్ రాజు గారి తాలూకా వాళ్ళు కూడా ఉన్నారు. సో మేమందరం కూడా ఇప్పుడు అమలాపురం నుంచి వస్తున్నారు, ఇద్దరు అమలాపురం నుంచి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆల్రెడీ వాళ్ళు వచ్చేలోపు మేము కలెక్టర్ గారితో కూడా మాట్లాడాం. ఇక్కడ కూడా వాళ్ళకి మనకి మహాప్రస్థానం దగ్గర కూడా ఏర్పాట్లన్నీ ప్రభుత్వ పరంగానే మేము చేయిస్తున్నాం. ఎక్కడ కూడా వాళ్ళకి అన్ని రకాల అండాదండ ఇవ్వాలి, భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతోనే గవర్నమెంట్ పనిచేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.